నారాయణరావు గారు నేను రాజకీయాల గురించి క్రిటికల్గా మాట్లాడుకునేవారు, వంకర విమర్శించేవాడిని. అప్పటి నుంచి చూస్తున్నాం దగ్గర నుంచి. ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా. ప్రైవేటే కాదు, ప్రభుత్వాలు మొదటి నుంచి రెండు రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్దే, అది బాగా డబ్బులున్న వాళ్ళ కోసం. మామూలు గవర్నమెంట్ స్కూల్ ఎంత చెత్తగా ఉంటాయో తెలుసు. సినిమాలో అదే ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే కంపు, అమెరికాలో ఉండే ట్రంప్, రెండింటిని గురించి చెప్పినారు. కంపు ట్రంప్ గురించి. యూనివర్సిటీలు కూడా అంతే. మామూలు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎట్లుంటుంది, ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లుంటాయి, దానికి ఎంత డబ్బులు వస్తాయి యూజీసీ నుంచి, దీనికి ఎక్కడ వస్తాయి? స్కూల్ నుంచి యూనివర్సిటీస్ దాకా ప్రభుత్వమే మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. క్లాస్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళ కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసం, డబ్బులు లేని వాళ్ళ కోసం ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఇప్పుడు ఆ ప్రభుత్వమే మొత్తం ప్రైవేట్ కంపెనీలు పనిచేసింది. విద్య ప్రైవేట్ అయింది, వైద్యం కూడా ప్రైవేట్ అయింది. ఇంకా విచిత్రం ఏంటంటే వైద్యం కూడా తీయాలి నెక్స్ట్. అంటే అది నిజంగా చెప్పాలి, అది చాలా భయంకరమైంది వైద్యం. ఇంకా విద్య కూడా భయంకరమైంది. మొత్తం చైనా పాలైంది. చైనా అంటే చైతన్య నారాయణ, రెండు మొత్తం మొత్తం నాశనం. డ్యూయోపలి అంటారు. మొనోపలి అంటే ఒక్కరి చేతిలో ఉంటుంది, డ్యూయోపలి అంటే ఇద్దరి చేతిలో ఉంటాయి. కోక్ కోలా, పెప్సి కోలా, ఇంకో దాన్ని రానియరు. డ్యూయోపలి అది భయంకరమైంది. వైద్యం కూడా అంతే. ఎవరు చేరుతారు? మొత్తం చూసుకోండి. హైదరాబాద్ ఉన్న హాస్పిటల్ అన్నీ ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేస్తారు. అక్కడ సిటీ స్కాన్, ఆఖరికి మనం ఎయిమ్స్ చూద్దాం, బీబీ నగర్లో సెంట్రల్ గవర్నమెంట్ అంత పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. అక్కడ సిటీ స్కాన్ లేదు, ఎక్స్రే లేదు, ఎంఆర్ఐ లేదు. ప్రైవేట్ బండి వేల మంది వస్తుంటారు, ఏముండదు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అక్కడి నుంచి వస్తాయి. నేను నెక్స్ట్ మీరు సినిమా తీయాల్సింది ఏంటంటే వైద్యో నారాయణో హరి. ఇప్పుడు అది కాదు, వైద్యో యమరాజ సహోదర. యమరాజు ప్రాణమే తీసుకుపోతాడు, యమరాజు సహోదరుడు ప్రాణము ధనము రెండు తీసుకుపోతాడు. ఈ హాస్పిటల్ అన్నీ చూడడానికి ప్రైవేట్ లాగా కనిపిస్తాయి, కానీ అన్ని అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు, అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మీరు నెట్లో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి. కేర్ హాస్పిటల్ ఎవరి చేతుల్లో ఉంది? మోదీ అంతా చెప్తున్నాడు కదా, 100% FDI అయింది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100%, డిఫెన్స్లోను, హెల్త్లోను, స్పేస్లోను. దానివల్ల కేర్ హాస్పిటల్ ఒక పాకిస్తాన్ నేరస్తుని చేతుల్లోకి పోయింది. నెట్లో కూర్చోండి, అబ్రాజ్ గ్రూప్, కేర్ అబ్రాజ్ గ్రూపు, దాని ఓనర్ ఆరిఫ్ నక్వీ, వాడు కరాచీ వాడు. ఇంత చెప్తారు కదా వాళ్ళు. ఆ వాడెవడు? బిల్ గేట్స్ ఫౌండేషన్ ముంచి లండన్లో జైలుకు పోయిన ఆర్థిక నేరస్తుడు. వాళ్ళ చేతుల్లోకి హాస్పిటల్ పోతే, అన్ని హాస్పిటల్ అంతే, ఒక హాస్పిటల్ కాదు, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో, అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. విద్య వాళ్ళ చేతుల్లో ఉంది, వైద్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇట్లా ఉంటే దేశం బాగుపడదు. కాబట్టి సినిమాను ముందుకు తీసుకొని పోవాలి, చెప్పాలి జనమందరికీ, ఉన్నట్టు చెప్పాలి. అట్లా చెప్పే ధైర్యం, ఈ సినిమా తీయాలంటే ధైర్యం కావాలి, మామూలుగా ధైర్యం సరిపోదు. ఎందుకంటే నా అనుమానం ఏంటంటే శ్రీశ్రీ చెప్పినట్టు 2-4 అంటే జైలు నొలు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు. మిమ్మల్ని వరవరరావు పక్కన, సాయిబాబా పక్కన పెడతారేమో చూసుకోండి. అంత భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యంగా తీసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా విప్లవాల గురించి చేయడమే కాదు, ఉన్నట్టు చెప్పడం, విప్లవాల గురించి చెప్పడం కంటే కూడా ధైర్యం. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నమస్కారం.